వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, జాన్ మంత్ రాబోతుంది. సో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుందామని నాతో పాటు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎస్, మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో జాన్ మంత్ ని సూపర్ గా డిజైన్ చేస్తున్నాను. వర్కౌట్స్ పరంగానే కాదు, డైట్ పరంగా కూడా. రెగ్యులర్ డైట్ చార్ట్ కాకుండా నేను ఎవ్రీడే, చాలా మంది ఇది వరకు ప్రీవియస్ డైట్ గ్రూప్ మెంబర్స్ కూడా ఎవ్రీడే మాకు ఒక డైట్ అనేది ఇవ్వండి అక్క అంటే, నైట్ మీరు పోస్ట్ చేస్తే అది మార్నింగ్ వర్క్ చేసుకునేటట్టు, సింపుల్ గా ఉండేటట్టు, వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరికైనా ఈజీగా ఉండేటట్టు కావాలి అని. సో అలాగా నేను ప్రతిరోజు కూడా ముందు రోజే మీకు ఒక డైట్ అంటే డైట్ చార్ట్, రెగ్యులర్ గా వీక్లీ డైట్ చార్ట్ అలా ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు కూడా ఒక సింపుల్ డైట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. సో ముందు రోజు అది పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ డే అది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈసారి ఇది మన స్పెషాలిటీ అనమాట మన డైట్ గ్రూప్ లో. సో మీ అందరికీ తెలిసిందే కదా, మనం మన డైట్ గ్రూప్ లోని ఎలాంటి సప్లిమెంట్స్ కానీ దేనికి అసలు ఉండదు. హెల్దీగా మన ట్రెడిషనల్ ఫుడ్ ని శుభ్రంగా ఆస్వాదిస్తూ మంచిగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి, అదే మన ధ్యేయం. ఓకే, మనం ఓన్లీ వెయిట్ లాస్ అనేదే కాకుండా హెల్త్ రిలేటెడ్ అంటే హెల్త్ కి సంబంధించి చాలా గోల్స్ అనేవి సెట్ చేసుకుంటూ ఉంటాము. సో అందులో మెయిన్ వచ్చేసి మనం ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండే ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వెయిట్ లాస్ ఒకటే కాదు కదా, మనకి స్కిన్ గ్లో అవ్వాలి, అలాగే హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలి, ఇంకా రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా ఏవైతే మనకున్న థైరాయిడ్ ఇష్యూస్, లేకపోతే డయాబెటీస్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా వాటన్నిటికీ చెప్పాలి. ఇదే కదా మనం కావాల్సింది. ఓకే, ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది దానికోసమే కదా. సో ఇవన్నీ మన డైట్ గ్రూప్ లో ఉంటున్నాయి. సో అందుకని ఈసారి నుంచి జాన్ నుంచి 1000 రూపీస్ చేశాను. చాలా మంది అనుకుంటారు ఎందుకు పెంచారబ్బా అనేసి. సో ఇదైతే స్టాండర్డ్, ఇంతకు మించి అయితే నేను వెళ్ళను. ఓకే, సో మన డైట్ గ్రూప్ ఎప్పుడు కూడా అందరికి, జనాలందరికీ అందుబాటులో ఉండేలాగా అంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ లోని ఒక మంచి డైట్ అందించాలి అనేదే నా మెయిన్ ధ్యేయం. ఓకే, సో దీనికి మించి అయితే మేము అస్సలు వెళ్ళాం. దిస్ ఈజ్ స్టాండర్డ్, ఇది ఫిక్స్డ్ అనమాట. ఇంకా ఈ నెలలో ఒకటి, వచ్చే నెలలో ఒకటి అన్నట్టు ఇంకా అసలు మార్పు అనేది ఉండదు. సో ఇది ఫిక్స్డ్ గా ఉంచుతున్నాము. ఓకే, సో ఈ 1000 రూపీస్ మేము ఇంకా మార్చాము. సో ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే 100 డేస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ లేదు, మళ్ళీ మార్చ్ లో ఉంటుంది. 100 డేస్ డైట్ గ్రూప్ వచ్చేసి 3000 చేస్తాం. ఓకే, సో ఇప్పుడైతే మనకు జాన్ మంత్ రిజిస్ట్రేషన్స్ 1000 రూపీస్ కి చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి గూగుల్ పే ఆర్ ఫోన్ పే 1000 రూపీస్ చేసి సేమ్ నంబర్ కి మీరు వాట్సాప్ లో గనక స్క్రీన్ షాట్ పంపించేసి మీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అని ఫీచర్స్ పంపించేస్తే డిసెంబర్ 31 కల్లా గ్రూప్స్ లో అందరినీ యాడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, సో మెల్లిగా యాడ్ చేస్తూ 4th జనవరికి మీకు 4th జనవరి కల్లా మొత్తం అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా డైట్ చార్ట్, మొత్తం డీటెయిల్స్ ఏవేమి మీరు కావాలి, ఇవంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం గ్రూప్స్ లోని పాస్ చేస్తాం ఇన్ఫర్మేషన్ అంతా. సో 4th నుంచి మీరు వచ్చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డైట్ ని. ఓకే, సో 4th జాన్ నుంచి మీరు డైట్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 4 వీక్స్ అనమాట. 4 వీక్స్ లో మనం ఖచ్చితంగా మనసు పెట్టి కరెక్ట్ గా చేస్తే 4 kgs నుంచి కొందరు 7 kgs, 8 kgs అండ్ కొంతమంది అయితే 9 kgs కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ బాడీ. ఓకే, సో ప్రతి ఒక్కరు అలాగే తగ్గిపోతారని చెప్పను, కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బాడీ. బిగినింగ్ స్టేజ్ లో ఇంకా కొంచెం వాటర్ వెయిట్ అనేది మనం కరెక్ట్ గా డైట్ చేస్తే వాటర్ వెయిట్ కూడా ఈజీగా పోదు. సో అది మనం కరెక్ట్ గా చేస్తే గనక 100% మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, సో బిగినర్స్ కి ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. అదే స్టబాన్ ఫ్యాట్ ఉండే వాళ్ళకి మినిమం ఒక వీక్ కి 1 kg కింద అలా తగ్గచ్చు. ఓకే, అండ్ నా విషయానికి వస్తే నేను యాజ్ ఐ సెడ్ నవంబర్ మంత్ లోని వచ్చేసి 4 kgs అంటే నేను 5 kgs తగ్గి చూపిస్తాను, కానీ 4 నా వల్ల అయ్యింది. సో 4 kgs తగ్గాను. మళ్ళీ డిసెంబర్ లో వచ్చేసి నేను మొత్తం ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను. డైట్ లేదు, ఎక్సర్సైజ్ కూడా 1 వీక్ ఎక్సర్సైజ్ మొత్తం డుమా అయిపోయింది. బట్ పెళ్లికి వెళ్ళాను కదా, సో అక్కడ ఏంటంటే ఈసారి ఎప్పుడు నేను లాస్ట్ 3.5 years గా డైట్, ఎక్సర్సైజ్, ఎంత పెళ్లిలో ఉన్నా, ఎంత సంగీత అయిపోయి రాత్రంతా పడుకోకుండా ఉన్నాని
ఆ పందిర్లోనే కూర్చొని ఎక్సర్సైజ్ చేసేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ అందరూ చూసే ఉంటారు. లాస్ట్ 3 years గా ప్రతి సంవత్సరం నేను పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతున్నాను, ప్రతి సంవత్సరం అలానే చేస్తున్నాను. కానీ ఈసారి అయితే మటుకు నాకెందుకు ఒక బ్రేక్ ఇవ్వాలనిపించింది అనమాట. బికాస్ నా బాడీ అంత రెస్పాండ్ కావట్లేదు రొటీన్ అయిపోవడం వల్ల. సో దానికోసం అనేసి నేను బ్రేక్ ఇచ్చాను. సో బ్రేక్ ఇవ్వడం కూడా మంచిగా అయింది. నేను కొంచెం ఏంటంటే రిలాక్స్ అయ్యాను, రెస్ట్ మోడ్లోకి వెళ్ళాను. తర్వాత ఇంకా దుల్లగొడదాం అనేసి స్టార్ట్ చేద్దామని Jan 1st నుంచి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ 4-5 రోజులు కూడా నార్మల్గానే, అంటే తినేస్తాను హెవీగా. ఎప్పుడైతే నేను అన్ని జంక్ ఫుడ్ లాంటివి తినేను, కానీ ఉన్న హెల్దీ ఫుడ్ని కొంచెం ఎక్కువగా తినడం ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. నచ్చినవన్నీ శుభ్రంగా చేసేసుకొని తినేయడం చేయడం, పోర్షన్ అనేది కంట్రోల్ చేసుకోకుండా అలా చేశాను ఈ 4-5 రోజులు బట్టి. నేనైతే 1 weekలోని ఇదంతా కూడా. సో ఈ మంత్ అయితే నేను నిజంగా అసలు డైట్ చేయలేదు. ఎక్సర్సైజ్ రొటీన్గా లైవ్ వర్కౌట్స్ చేశాను అండ్ వాకింగ్కి వెళ్ళాను. బట్ డైట్ అయితే చాలా మిస్టేక్స్ జరిగినాయి. అప్పుడప్పుడు అవుటింగ్స్ కానీ ఇవన్నీ బాగా అయినాయి. కానీ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఒక రిజల్యూషన్ తీసేసుకున్నాను అనమాట. కంపల్సరీ ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా 1 year అయితే నేను ఒక గోల్ సెట్ చేసుకున్నాను. అవుట్ సైడ్ ఫుడ్ అనేది అసలు నేను తినకూడదు అని ఒకటి పెట్టేసుకున్నాను. అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడైనా ఇన్ కేస్ బయటికి వెళ్లాల్సి వచ్చినా లైక్ సింపుల్ సలాడ్స్ కానీ అలాంటివి ఏవైనా సరే తీసుకుంటానే తప్పించి జంక్ ఫుడ్ కానీ ఇవేవి కొంచెం మంచిది అనిపించేది కూడా అలాంటివి ఏవి తీసుకోకూడదు అనేసి అయితే ఒక మెయిన్ డెసిషన్ అయితే తీసుకున్నాను. అది కంపల్సరీ నేను ఫాలో అయ్యే తీరుతాను. అండ్ అఫ్ కోర్స్ ఊరెళ్ళాను, డైట్ పక్కన పెట్టేశాను. దానివల్ల ఖచ్చితంగా వెయిట్ అయితే గెయిన్ అవుతాను. ఇగో చూస్తున్నారు కదా నా వెయిట్ గెయిన్, పొట్ట బాగా వచ్చిందనమాట. సో ఈ పొట్టను నేను తగ్గించుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. బట్ నేను అసలు వదిలే సమస్య లేదు. దీని గురించి నా సాయి శక్తిలా నేను ప్రయత్నం చేస్తాను. Jan 1st నుంచి చూస్తారు కదా, ఒక కొత్త అరుణాన్ని చూస్తారనమాట. వర్కౌట్స్లో కూడా నేను ప్రతిరోజు కూడా నైటే, నేను ఎప్పుడు అలానే చేస్తాను, నైటే కొంచెం అలాగా మైండ్లోని స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట నాకు వర్కౌట్స్ కానీ అన్నీ. కానీ ఇదివరకు లాగా నేను ఇప్పుడు మళ్ళీ పేపర్ మీద నోట్ చేసుకొని అవన్నీ కూడా నెక్స్ట్ డే ప్లాన్డ్గా చేసి అలాగా చేయడం కుదరట్లేదు కదా. ఈసారి నుంచి మళ్ళీ అది అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కానీ అన్ని సింపుల్ అండ్ టఫ్ ఉండేవి రెండు కూడా నేను మంచిగా ప్రిపేర్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకొని అది చేయిద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. సో Jan 1st నుంచి ఎక్సర్సైజెస్ లోని ఒక కొత్తదనం చూస్తారు, అలాగే డైట్ చార్ట్ లో కూడా ఒక కొత్తదనం చూస్తారు. ఏదైతే నేను చెప్పానో లైక్ Jan నుంచి కొత్త డైట్ చార్ట్ ఎలా ఉండబోతుందంటే, ఆబ్వియస్లీ లైక్ 15 days కి ఒక డైట్ చార్ట్ అనేది మేము ఇస్తూ ఉంటాం కదా. సో అలా 2 డైట్ చార్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంత్లీ. సో ఈసారి ఏంటంటే రెగ్యులర్, అది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మీరు ఎవరైనా సరే ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇష్యూస్ తగ్గట్టుగా, వర్కింగ్ ఉమెన్ కి అయితే ఒకటి, హాస్టల్ వాళ్ళకి ఒకటి, నెక్స్ట్ ఇంకా సివియర్ గా ఏదైనా సరే ఇష్యూస్ ఉంటే వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకి ఏది సూటబుల్ అయితే ఆ డైట్ చార్ట్ సజెస్ట్ చేయడం ఇవ్వడం ఇలాంటివన్నీ మన గ్రూప్ లో జరుగుతుంది కదా. ఇది కాకుండా అదనంగా ఏంటి అంటే, చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, సో మాకు ప్రతిరోజు కూడా నెక్స్ట్ డే ఏం తినాలి అనేది మీరు ముందు రోజు కొంచెం పెట్టేటట్టయితే మాకు ఇంకా బాగుంటుంది అక్క, ఇంకా బాగా చేస్తాము అనేసి. సో అలాగా ఒక్కొక్కసారి ఇచ్చాను. కానీ ఈ మంత్లో ఏంటంటే ప్రతిరోజు కూడా వీక్లీ ఛాలెంజెస్ కింద పెడదాము అనుకుంటున్నాను. బికాస్ షార్ట్ ఛాలెంజెస్ పెడితే అందరికీ కొంచెం మోటివేషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, దాన్ని బాగా తీసుకుంటారు కూడా మానకుండా. సో అలాగా వీక్లీ ఛాలెంజెస్ కింద పెట్టి ఏం చేస్తానంటే, ప్రతిరోజు నెక్స్ట్ డే ఏం చేయాలి అనేవి ఆల్రెడీ మీ దగ్గర డైట్ చార్ట్ అవి ఉంటాయి. అది కాకుండా సెపరేట్ గా నేను ఇస్తాను అనమాట. అంటే సింపుల్ రెసిపీస్, ఈజీగా క్విక్గా చకచకమని ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ ని నేను ముందు రోజు మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కింద ఏం తీసుకోవాలి, ఏం చేయాలి ఇదేంటి ఒక ఆర్గనైజ్డ్ గా ప్లాన్ గా. ఫస్ట్ వీక్ వచ్చేసి 3 meals, సెకండ్ వీక్ వచ్చేసి 2 meals, థర్డ్ వీక్ వచ్చేసి 1 meal అయినా ఇవ్వచ్చు, లేదు అంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా ప్లాన్ చేసి అలా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో అది జనాల్ని చూసి వాళ్ళని బట్టి నేను డిసైడ్ చేస్తూ ముందు రోజే నేను డైట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, సింపుల్ రెసిపీస్ ప్రొవైడ్ చేస్తాను. దానివల్ల నెక్స్ట్ డే మీకు చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఓకే, సో ఇలా ఉండబోతుంది అనమాట. ఎందుకని ఈ ఎక్స్ట్రా వర్క్ ఇవన్నీ చేయడం జరుగుతుంది కదా. సో 1000 అనేది ఈ ఫిక్స్డ్ అనమాట ఇంకా. ఓకే, దీని నుంచి అదనంగా ఇంకా వెళ్ళడం అనేది జరగదు. ఓకే, సో మీ బడ్జెట్లోనే ఉంటుంది ఎప్పుడు మన ఛానల్. ఓకే,
సో ఇదన్నమాట మన జాన్ మంత్ డైట్ గ్రూప్ తాలూకా డీటెయిల్స్. సో మన గ్రూప్లో వచ్చేసి మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఇంకా అన్ని రకాల ఇష్యూస్, ఏ ఇష్యూ ఉన్నా సరే, లైక్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాళ్ళైనా సరే, పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ, థైరాయిడ్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా ఎవరైనా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అందరికీ జనరల్ డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దాంతో పాటు మీ ఇష్యూస్ తగ్గట్టుగా మీకు ఏమైనా సరే సజెషన్, మా దగ్గర చాలా డైట్ చార్ట్స్ ఉంటాయి కదా, సో మీకు ఒకవేళ ఇది సెట్ కావట్లేదు అనుకుంటే కనుక వాటి నుంచి మీకు సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డైట్ చార్ట్, దాని తాలూకా రెసిపీస్ ఇస్తాము. అండ్ ప్రతి దానికి ఒక వీడియో అనేది ఫస్ట్ 15 daysకి నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతాను ఈజీగా ఉండడానికి. ఓకే, సో ఎలా చేయాలి ఏంటి అనేసి మీకు క్లియర్గా నేను తెలుగులో మొత్తం అంతా క్లియర్గా ఏంటి అరటిపండు ఒలిచి తినిపించినట్టుగా మొత్తం నీట్గా చెప్పి పెడతారనమాట. ఓకే, వీడియో. సో అలా మీరు చేయడానికి అవుతుంది. సో మీరు ఏం తిన్నా ఏం చేసినా ఫొటోస్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సో ముందు రోజు మీరు తిన్నవి అన్నీ కూడా ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ డే మాకు వచ్చేసి ఒక టెంప్లెట్ ఇస్తాము. అది ఫిల్ చేసి మీరు ఎర్లీ మార్నింగ్ వెయిట్ ఎంత ఉన్నారో ఆ వెయిట్ అండ్ ముందు రోజు తిన్న ఫుడ్ తాలూకా పిక్స్ అన్నీ కలిపి టెంప్లెట్ ఫిల్ చేసి మాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి ప్రతిరోజు మేము ప్రతి ఒక్కరికి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు చేసేవి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుస్తాయి అండ్ మీరు ఫర్దర్గా మిస్టేక్స్ చేయకుండా అన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఎంతమంది రెడీగా ఉన్నారో అందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇప్పుడే రిజిస్టర్ అయిపోండి. ఓకేనా? సో December 31st నుంచి మొత్తం అందరినీ కూడా 30th 31st ఆ టైంలోని స్టార్ట్ చేసేస్తాం. మొత్తం ఒక్కొక్కరిని యాడ్ చేసేస్తాం అనమాట గ్రూప్స్ లోని. సో యాడ్ చేసేసి అండ్ ఫస్ట్ నుంచి డైట్ చార్ట్ అవి ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ అన్ని పాస్ చేయడం ఇవన్నీ చేస్తాం. 4th నుంచి మీరు స్టార్ట్ చేసేయాలి. సో ఇంకెందుకు కలిసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? ఎస్, ఈసారి నేను కూడా బాగా ఏదైతే నేను మళ్ళీ నవంబర్లోని పెరిగి తగ్గి చేశాను. నవంబర్ మంత్ కల్లా నేను అంటే అక్టోబర్లో బాగా పుట్టాన్ అయ్యాను కదా మా ఫాదర్కి బాగోకి ఇష్యూస్ వల్ల. నవంబర్లో వచ్చేసి తగ్గాను, మళ్ళీ డిసెంబర్లోనే వచ్చేసి మొత్తం అంతా వదిలేసి పెరిగాను కదా. సో కానీ ఇంకా ఇలా పెరిగే ఆస్కారం లేకుండా ఇంకా జాన్ నుంచి పక్కాగా ఒక ప్రణాళిక పెట్టుకున్నాను అనమాట నేను. సో నాతో పాటు మీ అందరినీ కూడా అలాగే మోటివేట్ చేస్తాను, అలాగే చేయిస్తాను. ఓకే, సో లెట్స్ రాక్ ఇట్ అంతే. ఓకేనా? సో ఎంతమంది రెడీగా ఉన్నారో వెంటనే రిజిస్ట్రేషన్స్ చేసేసుకోండి తొందరగా. మీ అందరికీ కూడా డైట్ గ్రూప్ లో ఇంకా డైరెక్ట్ గా కలుస్తాను. ఓకే, నో ఫోన్ కాల్స్, నథింగ్ అనమాట. మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకున్నాక గ్రూప్ లో జాయిన్ అయ్యాక ప్రతి ఒక్కరికి ప్రతి డౌట్ మేము క్లారిఫై చేస్తాము. ముందుగా ఫోన్ కాల్స్ కానీ ఇవేవి అలో చేయం. సో దయచేసి ఎవరు కూడా కాల్స్ ఏవి చేయొద్దు. ఓకేనా? సో మీరు జాయిన్ అయ్యాక ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాను. సో ఏమేమి ఉంటాయి ఏంటి అని క్లియర్గా చెప్పాను కాబట్టి ఇంకా మీకు డౌట్సే ఉండవు. ఓకేనా? సో బాయ్ ఫ్రెండ్స్, అందరం కలిసి మీట్ అవుదాం. ఓకేనా? ఐ బి వెయిటింగ్ ఫర్ యూ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. బాయ్.